కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి లకిడి కపుల్లోని అశోక హోటల్లో బీసీ అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ అఖిలపక్ష సమావేశం కూడా వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ చైర్మన్ వకలాపురం కృష్ణమోహన్ తదితరులు కూడా హాజరైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేపట్టాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ముక్త కంఠంతో కూడా ఈ తీర్మానం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడతామని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ఏకతాటిపై మాట్లాడిన పరిస్థితి కూడా మనకు కల్పిస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలకు కూడా ఇప్పటికే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే పూర్తిగా నష్టం పోయే ఆ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరాలోచించుకోవాలి, బీసీ రిజర్వేషన్ల పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ఏకతాటిపై ముందుకు రావాలని చెప్పేసి వాడు ప్రధానమైన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.